హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశస్శ్రీ వరల్డ్. ఈరోజు వచ్చేసి నేను కుల్ఫీ ఐస్ క్రీమ్ ట్రై చేశానండి. ఫస్ట్ టైం చేశాను నేనైతే. చాలా బాగా వచ్చిందండి, పర్ఫెక్ట్గా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఈ వీడియో మీతో షేర్ చేసుకుందామని చెప్పి అప్లోడ్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే నేను గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల పాలు, చిక్కటి పాలు వేసుకొని మరిగించుకున్నానండి. ఎక్కడా మీగడ కట్టకుండా కలుపుకుంటూ ఉన్నాను. కుల్ఫీ ఐస్ క్రీమ్లో మీగడ కూడా చాలా టేస్ట్ ఉంటుందండి, కానీ మా పిల్లలకి ఇష్టం ఉండదు. అందుకని నేను కలుపుకుంటూ ఉన్నాను మీగడ కట్టకుండా. వాటిలోకి ఫ్లేవర్ కోసం 2 యాలక్కాయలు, కొంచెం జీడిపప్పు, బాదం పప్పు ముక్కలు, పొట్టు తీసిన బాదం పప్పు వేసి గ్రైండ్ చేసుకున్నానండి పౌడర్ లాగా. కొన్ని జీడిపప్పు పలుకులు మాత్రం కట్ చేసి పెట్టుకున్నా చిన్న చిన్నగా. అవి తగులుతూ ఉంటే బాగుంటుంది కదండి తింటున్నప్పుడు. కొంచెం షుగర్ అండి. నేను తీయడం అయితే గరిటె తీసా, కానీ హాఫ్ గరిటె అయితే సరిపోయింది. 4 టేబుల్ స్పూన్స్ పడిందండి హాఫ్ లీటర్కి. ఈ విధంగా అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండాలి. అడుగు అంటితే టేస్ట్ మారిపోతుందండి. ఇలా చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకొని కలుపుకోవాలండి. నాకైతే ఆ పౌడర్ మొత్తం పడింది. దానివల్ల కొంచెం చిక్కగా అవుతుందండి ఆ పౌడర్ వేయడం వల్ల. టేస్ట్ కూడా జీడిపప్పు ఫ్లేవర్ కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తింటూ ఉంటే నాలుకకి తగులుతూ ఉంటుంది జీడిపప్పు ఫ్లేవర్ అంతా. కలుపుకుంటూ ఉండాలండి ఉండలు కట్టకుండా. పౌడర్ వేసాం కదా, కొంచెం మిగిలిన జీడిపప్పు ముక్కలు కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి. అడుగు అంటనివ్వకూడదు అస్సలు. ఫ్లేవర్ మారిపోద్దండి మాడు వస్తే గనక. అలా రాకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా చిక్కగా అయ్యేలా కలుపుకోవాలండి. నేనైతే కొంచెం బాగా చిక్కగా చేశానని నాకు అనిపించిందండి. అంటే కొంచెం పల్చగా ఉండేటట్టయితే బాగా ఫ్రిడ్జ్లో పెట్టిన వెంటనే తొందరగా గడ్డ కడుతునేమో అనిపించింది. నాకైతే అది గడ్డ కట్టడానికి 12 అవర్స్ పైనే పట్టిందండి. నాకు అదే మిస్టేక్ చేశానేమో అని అనిపించింది. అది కరెక్టో కాదో కూడా నాకు తెలీదు. మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి కరెక్టా కాదా అని. కానీ ఐస్ క్రీమ్ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఎక్కువసేపు పెట్టవలసి వచ్చిందేమో అని అనిపించింది. అది క్వాంటిటీ కూడా మాకు హాఫ్ లీటర్కి 4 వచ్చాయండి. అందుకని నాకు ఆ డౌట్ వచ్చిందనమాట. ఒకవేళ నేను రాంగ్ చేసినట్టయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం అలా చేయకుండా ఉంటాను. ఈ విధంగా నాకు 4 అయితే వచ్చాయండి. 4 కూడా వేసుకొని డీప్ ఫ్రీజ్లో పెట్టేసుకున్నాను. లాస్ట్లో ఎలా వచ్చాయి అన్నది మీరు వీడియో చూడండి నెక్స్ట్ వచ్చే వీడియోలో. మా వజ్రాలు నేను బయటికి వెళ్ళి వచ్చి బట్టలు ఆరేసి వచ్చేలోపు మా పిల్లలు చేసిన పనండి గబగబా తీసుకొని తినేస్తూ ఉన్నారు. లాస్ట్ పిక్ అసలు తీయనివ్వలేదండి. ఇలా అయితే జరిగింది. నేను వచ్చేసరికి సగం ఐస్ క్రీమ్ పైన తినేసారండి. పోనీలే లాస్ట్లో ఈ యొక్క చిన్న వీడియో అయినా దక్కిందని చెప్పి గబగబా వీడియో తీసానండి. మొత్తానికి నా ఐస్ క్రీమ్ అయితే ఇలా జరిగిందండి, లాస్ట్లో ఫోటో లేకుండా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి.